రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ సహా 6 పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో దురదృష్టకరవశాత్తు 3 అక్కా చెల్లెలు ఒకేసారి దుర్మరణం పాలయ్యారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు అనుష, సాయిప్రియ, నందిని కలిసి తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలు చూసిన తాండూరు పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. మరోవైపు మిర్జాగూడ ప్రమాదంపై హుటాహుటిన తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంది రాడకముందే పాపం